యూజర్ నేమ్ ఫీచర్ పై కేంద్రం ఇచ్చిన నోటీసుకు వాట్సాప్ స్పందించింది. తాము కొత్తగా ప్రతిపాదించిన ఈ ఫీచర్ను ఉపయోగించుకుని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల యూజర్ నేమ్స్ ను అలాగే ప్రముఖ సంస్థల యూజర్ నేమ్స్ ను ఎవరెవరూ రిజర్వ్ చేసుకుంటున్నారనే వాదన తప్పని స్పష్టం చేసింది. ఆయా యూజర్ నేమ్స్ ను సదరు ప్రముఖులు, సంస్థలు మాత్రమే రిజర్వ్ చేసుకునేలా తాము నియంత్రిస్తున్నట్టు తెలిపింది. ఈ ఫీచర్ కు సంబంధించి వ్యక్తమవుతున్న సందేహాలు, అనుమానాలను నివృత్తి చేసే ప్రశ్న సమాధానాలను వాట్సాప్ విడుదల చేసింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ద్వారా యూజర్ నేమ్స్ ను రిజర్వ్ చేసుకునే ప్రక్రియ మాత్రమే జరుగుతోందని, ఈ ఫీచర్ ఇంకా అధికారికంగా వినియోగంలోకి రాలేదని, ఈ ఏడాది చివరిలోపు అధికారికంగా అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా మనకు వాట్సాప్ ద్వారా సందేశం పంపాలనుకుంటే వారికి మన యూజర్ నేమ్ ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిందేనని వెల్లడించింది. అలాగే ఒక ఖాతా ద్వారా ఎంతమంది కొత్త వ్యక్తులను సంప్రదించవచ్చనే దానిపైన పరిమితులు విధించామని వాట్సాప్ తెలిపింది. యూజర్ నేమ్స్ ను ఊహించడానికి ఎవరైనా పదే ప్రయత్నాలు చేస్తే గుర్తించి బ్లాక్ చేస్తామని, వేరే వ్యక్తుల్లా నటించే, ఇబ్బంది పెట్టేలా వ్యవహరించే ఖాతాలను గుర్తించి తొలగించే వ్యవస్థను ఏర్పాటు చేశామని వాట్సాప్ పేర్కొంది. అలాగే యూజర్ నేమ్ ను వినియోగించడం తప్పనిసరి కాదని, అక్కర్లేదనుకున్న వారు యథాప్రకారం తమ నంబర్తో వాట్సాప్ ను వినియోగించుకోవచ్చని పేర్కొంది.